చూసారా 100 days శ్రీమంతుడు షీల్డ్. రాయ్ రాయ్. హాయ్ ఫ్యామిలీ మెంబర్స్, అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్స్ ఫర్ యూ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. మేము ఇప్పుడు ఇండియాలోని ఆంధ్రాలో ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ రేపల్లి మండలంలో ఓలేరు అనే ఒక గ్రామంలో ఉన్నాం అన్నమాట. బ్రాహ్మణి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇది, వాళ్ళ ఇల్లు అనమాట. ఒకప్పుడు ఐ థింక్ ఒక ఇయర్స్ బ్యాక్ ఇంట్లో ఉండేవాళ్ళు. ఇక్కడ ప్రస్తుతానికి ఇల్లు లేదు, తీసేశారు. ఆ ఎదురుగా ఉండేవాళ్ళు వాళ్ళ మామయ్య వాళ్ళ ఇల్లు, పక్కన ఉండేవాళ్ళు కూడా వాళ్ళ మామయ్య వాళ్ళ ఇల్లు. ప్రస్తుతానికి ఇది అంతా డిస్ట్రాయ్ అయిపోయింది. దీన్ని తోటలాగా పెంచుకుంటున్నారు. ఏమేమి మొక్కలు పెంచుతున్నారో చూద్దాం. వంగ తోట వేశారు, జామకాయ, ఆ ముందుకెళ్తే మామిళ్ళు, ఎక్కడ చూసినా అరటి చెట్లు, కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయి. ఇటుకెళ్ళి చూడండి, నిమ్మకాయల చెట్టు చాలా పెద్దగా ఉంది. ఇది మొక్కలు అరే ఆరెంజ్ కలర్ భలే ఉన్నాయి. చూసి చాలా రోజులు అయింది. మా దగ్గర ఆస్ట్రేలియాలో మాత్రం ఇలాంటి కలర్ వెరీ రేర్గా ఉంటాయి. ఇంత బ్రైట్గా ఉంది, కళ్ళకి ఎంత అందంగా అనిపిస్తుంది ఈ పువ్వుని చూస్తుంటే. దాని మొక్క చూడండి ఇంత చిన్నగా ఉంది, దీనికి పువ్వు వచ్చేసింది. నైస్. పాత పాత ఇల్లులు, ఒక నాస్టాలజీ ఫీలింగ్ రావట్లేదా మీకు ఇది చూస్తుంటే? పాతకాలం రోజుల్లో పాత మంచాలు. మన ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా పల్లెటూరు అంత స్వచ్ఛంగా, మనుషులు, ఆహ్లాదకరమైన పొలాలు, ఎంత ఆనందంగా ఉంటుంది కదండి. పల్లెటూరులో ఉండడం ఎంత అదృష్టం మనకి. ఇంకా అక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం, పదండి ముందుకెళ్దాం. ఈరోజు మార్నింగ్ నేను డ్రోన్ ఎగరేసానండి వీడియో తీద్దామని చెప్పేసి. అయితే మొత్తం మంచు పట్టేసింది, ఫాగ్ లాగా, అసలు ఏం కనిపించలేదు. ఇదిగోండి ఆవు. నమస్కారం ఆవు గారు. ఇక్కడి పాలు ఇందాక దేవశ్రీ ఆవు పాలు తాగడం జరిగింది. కొద్దిగా మేత వేద్దాం మనం. మనకు పాలు ఇచ్చింది కదా, కొద్దిగా మేత. మనకి ఇక్కడే మేత ఉంది. కొద్దిగా తీసుకెళ్ళి తినిద్దో తినదో, దాన్ని చూస్తే నాకు భయం అవుతుంది, అంత బలిష్టంగా ఉంది కదా. కొద్దిగా తినమ్మా, తినమ్మా తల్లి, తీసుకో. గుడ్ గర్ల్, నైస్. చాలా మంచి, చాలా బాగుంది. ఏంటి కర్రలతోటి చీపుర్లు తయారు చేశారండి. ఐ థింక్ ఈ కింద అంతా రఫ్గా ఉంటుంది కదా, ఈ పేడ ఇదంతా ఊడవడానికి ఈజీగా ఉంటుంది అనుకుంటా. దీంతో ఇలా చేసుకుంటున్నట్టున్నారు. చిన్న కొలను కూడా ఉంది చూడచ్చు. గడ్డి వాము దూరడం చూస్తే ఈ తోట అంతా ఇలాగా ఉంది. మొక్కలు, ఆవు, ఇల్లు, ఇదంతా పల్లెటూరు వాతావరణం చాలా అందంగా ఉంటుందండి. హెల్దీ లైఫ్. గుడ్ గర్ల్. ఆ పేడ వాసన వస్తే ఎన్ని రోజులు అయిందో అసలు. చూడండి కొబ్బరికాయలు, వామ్మో ఇంత పెద్దగా ఉన్నాయి అసలు. చెట్లు కూడా ఎంతో ఆకాశంలోకి రీసెంట్గా కట్టుకున్నారు వీళ్ళ మామయ్య వాళ్ళు. మనం లోపలికి వెళ్ళి పరిచయం చేసుకున్నాం ఎవరెవరు. దేవర్షి, హాయ్ దేవ్. ఆ డోర్కి వేసుకో, ఇదిగో ఈ డోర్కి అక్కడ. పూజ చేసుకుంటున్నారు కదండి. తను వచ్చేసి రాజేశ్వరి అత్తయ్య, బ్రాహ్మణి వాళ్ళ అత్తయ్య గారండి. అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇది. అది మీ ఇల్లే కదా. మామయ్య గారు సురేష్ మామయ్య వాళ్ళ అబ్బాయి గిరి అండి. అతను సినీ ఫీల్డ్ లో ఉండేవాడు. శ్రీమంత్ మూవీలో అనమాట, మన వెనకాల ఉంటాడు గిరి. ఇక్కడ మీరు చూసారా, ఇది శ్రీమంతుడు మూవీ 100 days షీల్డ్. గుడికి వెళ్తున్నామని రాజేశ్వర అత్తయ్య గారు మా కోసం కొబ్బరికాయలు తీస్తున్నారు. దేవర్షి మనం గుడికి వెళ్ళాలి తొందరగా. అదిగో తాతగారు వస్తున్నారు. తాతగారు నమస్కారం. కొబ్బరికాయ దొరికిందా? థ్యాంక్ యూ చెప్పా. గుడ్ జాబ్. తాతగారి దగ్గర నుంచి సైకిల్ తీసుకొని అలా నేను దేవర్షి ఒక రౌండ్ సైకిల్ ట్రిప్ వేసాము. దేవర్షి చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాడు. రాయ్ రాయ్.
లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఈ రోడ్లన్నీ బంకమట్టితో ఉండేయండి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి శివాలయం టెంపుల్ అండి. ఈ ఊర్లో చాలా పెద్ద టెంపుల్, ఇది చాలా ఫేమస్ అని కూడా చెప్తున్నారు ఇక్కడ. ఇది వచ్చేసి ఈ ఊరికి మెయిన్ ఎంట్రన్స్. ఇదిగోండి మన టెంపుల్లోకి ఎంటర్ అయిపోతున్నాం. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరికీ అమ్మవారే నమ్మకం. 9 ఏళ్ల క్రితం ఈ గుడికి వచ్చాం మేము మొదటిసారి. ఇప్పుడు మళ్ళీ మా దేవతతో రావడం. ఓలేటమ్మ తల్లి గ్రామదేవత. అమ్మ చెప్పిందన్న అన్న కొండ బంగారం పండు బంగారం కొబ్బరికాయ పెట్టి తిరగాలని అసలు ఎవరు చెప్పారే? అసలు ఎట్లాగా అసలు ఎంత అందంగా ఉందండి ఈ ఊరు. ప్రతి సంవత్సరం ఇక్కడ ఓలేటమ్మ జాతర అని జరుగుతుందండి. చాలా ఫేమస్. ఎక్కడెక్కడ నుంచో జనాలు వస్తారనమాట. ఈ ప్లేస్ విజిట్ చేయడానికి చాలా అందంగా ఉంటుందండి. మన కృష్ణా రివర్ ఒడ్డున ఉంటుందన్నమాట. ఎంత అందంగా ఉంటుందండి. పొలాల మధ్యలో టెంపుల్స్, ఈ విలేజ్ చాలా అందంగా ఉంటుంది. కళ్ళు సరిపోవు చూడడానికి. 2017లో ఈ టెంపుల్కి వచ్చిన 1 వీక్లోనే మాకు ఆస్ట్రేలియా వీసా అప్రూవ్ రావడం జరిగిందండి. ఎంత పవర్ఫుల్. ఈ టెంపుల్కి వచ్చాక మీరు మనసులో ఏదైనా కోరిక కోరుకొని అమ్మవారి దగ్గర సమర్పించుకుంటే ఖచ్చితంగా అమ్మవారు మిమ్మల్ని మళ్ళీ తీసుకొస్తుంది. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.